నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. ఒంగోలులో పాథోజన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆధునిక వైద్య నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని అభినందన. రాళ్లవాగుపై 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రజా రవాణాకు మౌలిక వసతుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు స్వీకరించారు. ఆర్థికేతర అంశాలను, నిబంధనలను అనుసరించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా అధికారులతో చర్చించాలని సిబ్బందిని ఆదేశించారు. మెయిన్ రోడ్ వస్తాము అని చెప్పి అంటే వాళ్ళకి దారి లేదా, వీళ్ళకి రోడ్ ఉంది, వీళ్ళే ఉంటారు. ఇది బాగా పట్టాలి, వచ్చేసి ఇది బాగా కొడితే మెయిన్ రోడ్డు బాగా రావాలి, ఇటు రావాలని ఉన్నారు. ఇటు అందరూ నడలేకపోతారు. దాన్నేమో ఇప్పుడు మళ్ళీ పోయిన దాన్నేమో మనం అవన్నీ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి పంపించండి. అంతా ఉందా అంత కట్టారు. దానికి 500 మంది కట్టిన వాళ్ళు ఉన్నారు, 12,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక లిస్టు తయారైంది 4,000 కానీ మళ్ళీ అయ్యిందా పెడతాం. ఆఫీసులో చేశారు కానీ పార్టీలో సభ్యత్వం 2 అని చెప్పారు. సంతపేటలో ఉన్నాయి 2 పేరు మన చేసిన టీం ఎవరున్నారు? ఎవరున్నారు? సాయంత్రం ఆ టీంను రమ్మని బయటకేం చేసి చెప్తాను ఎట్లా చేయాలి. దాంట్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు, డబ్బులు తీసుకోకుండా ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు అనేది అడగండి. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఆ 16,000 4,000 పోయారనుకో, మిగతా వాళ్ళు ఉంటాయి. దాంట్లో డబ్బులు చాలామంది తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు, మీ ఇంట్రెస్ట్ ఏందనేది డైరెక్ట్ ఫోన్ చేసి అడగండి వాళ్ళని. అప్పుడు మీకు రిపోర్ట్ వస్తుంది. నిన్న కూడా మాట్లాడాను, ఇట్లే పోద్ది. పట్టాలు ఇచ్చే టయానికి మళ్ళీ ఇదే కలవాలి, ఇచ్చేసి మొత్తం పట్టాలి. ఎక్కడ ఏం కావాలి, ఏం కావాలి? గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చెప్పారు ఇక్కడ దాకా వస్తుంది. పడమర వైపు గోడని ఉమ్మడి గోడ అయితే సర్వే కట్టాము సార్. కట్టిన తర్వాత గోడలు పడగొట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుంట వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన కథనం మేరకు పర్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెల్లకు చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, అతని కుమారుడు మందపాటి భవానీ శంకర్, నరసరావుపేటకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న 51 ఏళ్ల పాలగాని రామంజనేయులు, 56 ఏళ్ల షేక్ మీరావలి, 11 ఏళ్ల మందపాటి భవానీ శంకర్, డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. మందపాటి చంద్రశేఖర్ భీమిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమూల్య నర్సింగ్ హోంలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని రక్త పరీక్షలు అవసరమైన సందర్భంలో ఇతర ప్రదేశాలకు పంపవలసి వస్తుందని, అలా కాకుండా ఒంగోలులో అన్ని రక్త పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా పాథోజన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పాథోజన్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ను ప్రారంభించి మాట్లాడారు. పేషెంట్లకు అత్యవసర సమయంలో రక్త పరీక్షలకు అవసరమైనప్పుడు విజయవాడ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు పంపించి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, అలా కాకుండా ఇక్కడే అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఒంగోలులో అనేక ల్యాబ్లు ఉన్నప్పటికీ హౌస్ కలెక్షన్లకు వెళ్లి రక్త నమూనాలు సేకరించే పరిస్థితి లేదని, హౌస్ కనెక్షన్ల ద్వారా రక్త నమూనాలు సేకరిస్తే ప్రజలకు చేరువవుతారన్నారు. డయాగ్నోస్టిక్స్ సెంటర్ యజమానులు డాక్టర్ దినేష్, డాక్టర్ శ్యామలను అభినందించారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐఎంఏ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జాలాది మణిబాబు, జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఎం నాగయ్య నాయుడు, సెక్రటరీ డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పాథోజన్ డయాగ్నోస్టిక్స్ అని మన సుందరయ్య భవన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఈ పాథోజన్ డయాగ్నోస్టిక్స్ దినేష్ అని ఈజ్ ఎ పెథాలజిస్ట్, కన్సల్టెంట్ పెథాలజిస్టు. తను ఓన్గా స్టార్ట్ చేస్తున్నారు. మేడం గారు వచ్చేసి షీజ్ ఎండి ఫిజిషియన్, చైతన్య హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఈరోజు పాథోజన్ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేయడం నిజంగా టౌన్లో అయితే మాత్రం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ నీడ్ ఉంది, ఇప్పటికీ కూడా వర్క్ ఉంది. సో ఏ హాస్పిటల్ వాళ్ళైనా కూడా, హాస్పిటల్ వాళ్ళు అటాచ్డ్ ల్యాబ్స్ ఉన్నా కూడా సర్వీస్ మొట్టలో కనుక వెళుతూ హౌస్ హోల్డ్ సర్వీస్ కనుక ఇస్తే మాత్రం డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే పాథోజన్ డయాగ్నోస్టిక్స్ డెఫినెట్గా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని. అలాగే దినేష్కి, డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ శ్యామల వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్ చెప్తూ, నేను ఆల్రెడీ వాళ్ళు నాతో వచ్చి కలిసి నన్ను మీట్ అయినప్పుడు, ఓపెనింగ్ రావాలని మీట్ అయినప్పుడు నేను ఒకటే సజెషన్ ఇచ్చాను. నా సజెషన్ ఏంటంటే హౌస్కి పంపించి బ్లడ్ డ్రా చేసి తీసుకొచ్చి సర్వీస్ ఇస్తే మాత్రం
డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటుందండి మీ ల్యాబ్ అని చెప్పాను, మీ డయాగ్నోస్టిక్ సెంటర్. సో బాగుండాలని ఇట్లానే సెంటర్ బి క్లాస్ సెంటర్, సి క్లాస్ సెంటర్స్లో కూడా స్టార్ట్ చేసి పెథోజన్ డయాగ్నోస్టిక్స్ ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దినేష్కి, డాక్టర్ శ్యామలా గారికి ధన్యవాదాలు. సుందరయ్యభవన్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి పెథోజన్ ల్యాబ్ అనే దానికి రావడం జరిగింది. ఇక్కడ వీరు అత్యాధునికమైనటువంటి పరికరాలన్నీ పెట్టి కూడా పెథాలజీకి సంబంధించిన పరీక్షలు మరొకరికి వెళ్లకుండా ఇదే టౌన్లో అన్ని రకాల పరీక్షలు చేయడానికి ఏర్పాటు చేసినట్టుగా నేను తెలుసుకున్నాను. ఈ యొక్క సౌకర్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాడుకొని చక్కగా ప్రాపర్ డయాగ్నోసిస్ వచ్చినట్లయితే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వ్యాధి ట్రీట్మెంట్ చేయడం అనేది సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నారో డాక్టర్ గారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఇంకొకటి మనది ప్యాథోజన్ డయాగ్నోస్టిక్స్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ లేనటువంటివి మనం విజయవాడకి, బెంగళూరుకి అట్లా మనం తరలిస్తున్నాం. అట్లా ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ అట్లా వెళ్ళినప్పుడు ఆ కోల్డ్ చైన్ అది సరిగ్గా మెయింటైన్ చేయక అంటే తెలిసి కానీ తెలియక కానీ అన్నీ అట్లా మిస్టేక్స్ అది జరగటంతో కరెక్ట్ శాంపిల్స్ అనేది, కరెక్ట్ రిపోర్ట్స్ అనేది రావటం లేదు. సో అందుకని మనం A to Z బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇక్కడే మనం ఒంగోలులోనే మనం మంచి రిపోర్ట్ అది ఇవ్వటానికి అన్ని సౌకర్యాలు మనం ఇక్కడే ఒంగోలులోనే ఏర్పాటు చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఉదయం కారు బోల్తా పడింది. తిరుపతి నుండి కారులో హైదరాబాద్కు చెందిన 5గురు భక్తులు తిరుమలకు బయలుదేరారు. 2వ ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. జగన్ ప్రభుత్వం స్థానిక పాలకుల చేతగానితనం కారణంగా కందుకూరు నియోజకవర్గంలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్డుకు మోక్షం కలిగిందని, అవసరమైన చోట్ల కొత్త బ్రిడ్జీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. గుడ్లూరు మండలం చిమిడిదపాడు సమీపంలో రాళ్లవాగుపై 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు. ఏళ్ల తరబడి తాము పడుతున్న అవస్థలు తీరబోతున్నాయని సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా రవాణాకు సంబంధించి మౌలిక వస్తువుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వర్షం కురిస్తే రాళ్లవాగు తీవ్ర రూపం దాల్చి రాకపోకలకు ఆటంకం కలుగుతుందన్నారు. తాను కూడా అనేకసార్లు ఈ మార్గంలో ఇబ్బంది పడ్డానని గుర్తు చేశారు. ఈ సమస్య తీవ్రతను బ్రిడ్జి నిర్మించవలసిన అవసరాన్ని గతంలో నెల్లూరు కలెక్టర్గా పనిచేసిన ఆనంద్ ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించానని వివరించారు. అయితే ప్రస్తుత నిర్మాణానికి 2 కోట్లు సరిపోవని, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. మన్నేరుపై పెదపవని, సీతారాంపురం, మాచవరం గ్రామాల వద్ద కందుకూరు సమీపంలోని ఎర్రవాగు చుట్టుకుంట రోడ్డులో వాగులపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాల కోసం ప్రతిపాదనలు తయారు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ పొట్టేల మురళి, సభ్యులు దివిశేషమ్మ, షేక్ పెదబాబు, రోడ్లు భవనాల శాఖ ఎస్సీ ప్రసాదరావు, ఈఈ వేణుగోపాలరావు, డిఈ కృష్ణారావు, ఏఈ అనిల్, కాంట్రాక్టర్ గుల్లా సుధాకర్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు గిరిబాబు, చిత్తారి మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, ఉన్నం వెంకటేశ్వర్లు, వద్దినేని వెంకట్రావు, కారుసాల బ్రహ్మయ్య, దామా వెంకటేశ్వర్లు, కారుసాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులపై ఎవరైనా దాడులు చేయాలంటే భయపడే విధంగా వైసీపీ వారికి అండగా ఉంటుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పదవులు ఇచ్చి గౌరవిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదవులు ఇవ్వకపోగా ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఆర్యవైశ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీసులంతా వైసీపీ నాయకులను వేధించడం పనిగా పెట్టుకొని శాంతి భద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయమని, ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరూ 2.0 చూడటం ఖాయమని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి ఆర్యవైశ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్యవైశ్యులకి ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా అన్న రాంబాబు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆర్యవైశ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 వరకు ఆర్యవైశ్యులకు ఏ విధంగా తోడుగా ఉన్నారు, ఆర్యవైశ్య కులానికి కావచ్చు, అదేవిధంగా వాసవి మాత దేవాలయాలకు కావచ్చు, అదేవిధంగా ఆర్యవైశ్యులు నిర్వహించే సత్రాలని స్వేచ్ఛగా వారికి ఇచ్చే విధంగా జీవో ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఆర్యవైశ్యులకి అనేక శ్రీశైలంలో కానీ మిగతా ఇతర చోట్ల సత్రాలకి స్థలాలు కేటాయించడం కానివ్వండి, చింతామణి నాటకాన్ని నిలిపివేస్తూ జీవో ఇవ్వడం కానివ్వండి, అట్లా ఎన్నో రకాల మేల్స్ ఆర్యవైశ్యులకి ఎంతమందికి పదవులు ఇచ్చారు ఇవన్నీ కూడా చర్చించుకోవడం కానివ్వండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్యవైశ్యులకు పదవులు కానీ ఆర్యవైశ్యులకి మేలు చేయడం కానీ పక్కన పెట్టేసి పూర్తిగా కూడా ఆర్యవైశ్యుల మీద దాడులు చేసే విధంగా దాదాపు సుమారుగా 20 నుంచి 25 మంది వరకు ఆర్యవైశ్యుల మీద మన SC/ST కేసులు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా సరే మన కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తే చాలు అటువంటి ఆర్యవైశ్యుల మీద అనేక మంది మీద SC/ST కేసులు. అది తెలుగుదేశంలో పనిచేస్తున్న ఆర్యవైశ్యుల మీద కూడా మీరు కావల్లో చూసుకుంటే కనుక మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా అతను చేస్తున్నాడు. అతను ఏ విధంగా రోడ్డు మీద చెతకబాది పడేశారు చూశారు మీరు. అట్లా దాడులు అనేది ఆర్యవైశ్యుల మీద భౌతిక దాడులు కావచ్చు, వ్యాపారస్తుల మీద అధికారుల దాడులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఆర్యవైశ్యులు ఈరోజు స్వేచ్ఛగా వ్యాపారం. ప్రకాశం జిల్లా కాపు సంఘం కార్యాలయం ఒంగోలులో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాపు ఉద్యమ రథసారథి, ఉద్యమమే ఊపిరిగా నమ్మి రాష్ట్రంలోని కాపుల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని నాయకులు కొనియాడారు. కాపులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని విజయవాడలో జరిగిన సభలో నిరూపించిన మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని అన్నారు. ఆస్తులను పోగొట్టుకున్న ఆప్తులను నిలబెట్టుకున్నారన్నారు. ఆయన మరణం కుటుంబానికే కాక కాపు ఉద్యమానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ కోసం జరిగిన సభలో జరిగిన దురదృష్టకర సంఘటనల వల్ల మానసికంగా కుంగిపోయారని, చివరి శ్వాస వరకు కాపుల ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి అని అన్నారు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్రియాల సంజీవ్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, నారపశెట్టి రామ్మోహన్ రావు, ప్రసాద్, వల్లంశెట్టి హనుమంతరావు, లింగశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాపు జాతిలో ఒక ఆణిముత్యం లాంటి వాడు ఆయన. ఇలాంటి చేస్తూ కాపు ఉద్యమాన్ని ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో ఉద్యమం చేశాడు. ఆ తర్వాత తొలి సభ పెట్టి తొలి సభలో అన్ని లక్షల మంది వచ్చేలా చేసి ఒక ఉద్యమాన్ని ఒక రూపురేఖలు తెచ్చి దానిలో కాపు కార్పొరేషను అప్పుడు ఆ మీటింగ్ వల్ల కాపు కార్పొరేషన్ ఏర్పాటై కాపులు ఎంతోమంది లాభం పొందారు. కాపు విదేశీ విద్యని, కాపు లోన్లని, ఈ తోపుడు బళ్ళు, ఇట్లా ఎంతోమంది కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళమే. ఈ కాపు కార్పొరేషన్ వచ్చింది అని అంటే ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమమే. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి గురించి ఈరోజు ప్రకాశం జిల్లా కాపు కార్యాలయంలో ఆయనకి నివాళులర్పించుకునే కార్యక్రమాన్ని చేయటం అనేది గొప్ప నిర్ణయం. కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలా, ఆయన ఉమ్మడి రాష్ట్ర మంత్రిగాను మరియు పార్లమెంట్ సభ్యులుగాను చేసి ప్రజల్లో కాదు అందరిలోనూ ఒక నిజాయితీపరుడుగా పేరు ప్రఖ్యాతులు కాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారు. ఆయన చాలా ముక్కుసూటు మనిషి. ఆయన ఒకటే నినాదం, ఐక్యంగా ఉండి బలం చేకూరుద్దనే నినాదంతో ఆ రోజు విజయవాడలో కాపు మీటింగ్ని పెట్టి రంగా యొక్క ఉద్యమానికి ప్రాణం పోసి కాపుల ఐక్యతని చాటిన మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. అదే ఈ బీసీ రిజర్వేషన్లో ఆయన పాత్ర ప్రతి ఒక్కళ్ళు మర్చిపోలేంది.
ఆయన ఎంతో కృషి చేశాడనమాట. ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ఈ బీసీ రిజర్వేషన్ కోసం వదిలేసిన మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఉద్యమంలో మనందరం ఐక్యంగా ఉంటే చాలు అనేది నినాదం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిగా మనందరం ముందుకు పోవాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయనకి ఆత్మశాంతి కలిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి ఎప్పుడు మనందరం తోడు నీడగా అందరం ఉంటాము ఇక్కడ కాపు జాతి అనేది తెలియపరుస్తూ, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక చరిత్రగా చూసినట్టయితే ఒక వ్యక్తి ఒక ఉద్యమానికి సొంత డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారంటే అది ఉమ్మడి రాష్ట్రం నుంచి అయినా సరే నేటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక్క ముద్రగడ పద్మనాభం గారు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు మేము ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బావమర్దులు వాళ్ళు కొంత బాధను వ్యక్తపరుస్తూ ఆయన ఆస్తి ఎంత పోగొట్టుకున్నాడో, మేమిచ్చిన మా అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఎంత ఆస్తిని పోగొట్టుకున్నారో లెక్క సహా చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఒక కవి చెప్పినట్టుగానే కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జనం అని చెప్పి ఒక మహానుభావుడు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్థాపించిన ఆర్య వైశ్య మహాసభను కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. మహాసభలో పదవులు కావాలంటే కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అడుగుతున్నారని, పద్ధతి మార్చుకోకుంటే మరో ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్య వైశ్యులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆర్య వైశ్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం లేనప్పటికీ ఆర్య వైశ్యులు ధైర్యంగా ఈ సభకు వచ్చారని వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్య వైశ్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాస్, టీటీడీ మాజీ సభ్యుడు మారుతి ప్రసాద్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు ఉబ్బా చంద్రశేఖర్, వైసీపీ రాష్ట్ర నాయకులు మిట్టా కరుణాకర్, విద్యార్థి విభాగం నాయకులు చైతన్య, వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవేశ్య కార్పొరేషన్ ఆర్యవేశ్యం తప్ప వేరే వాళ్ళకి వేయలేదు కదా, అందుకని ఆ పదవి వేశారు. అవి తప్ప ఇంకెవరికైనా పదవులు ఉన్నాయి ఆర్యవేశ్య నాయకులు కానీ ఎవరికైనా కానీ, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా ఆర్యవేశ్యులు అంటే చులకన భావన. ఆ చులకన భావన ఎట్లా ఉందంటే గతంలో ఎప్పుడు కూడా ఆర్యవేశ్యులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల. ఇందాక మీకు రేపాల శ్రీనివాస్ గారు వివరించారు. ఆ కేసులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులే. ఆ కేసులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులే. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఆర్య మహాసభ అంటే స్వర్గీయ పెద్ద పూజలు రోశయ్య దానికి ఆజ్యం పోసి దాన్ని ప్రెసిడెంట్గా చేసి ఒక చక్కటి రూపకల్పన చేశారు. ఆర్యవేశ మహాసభ అంటే ఆర్యవేశకు అండగా ఉండాలని చెప్పని. ఈరోజు అటువంటి ఆర్యవేశ మహాసభకి రోశయ్య గారి విషయమే గుర్తులేదు వాళ్ళెవరికి కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులకే పదవులు ఇవ్వడం, జనసేన పార్టీ నాయకులకే పదవులు ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడం తప్ప న్యూట్రల్గా ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా కానీ ఆర్యవేశ మహాసభలో ప్రాతినిధ్యం ఉంటే ఎక్కడైనా కానీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టిన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, కరుడు కట్టిన అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులాలకు చెందినటువంటి ఎందరో ఈ పరిస్థితులు గమనించుకొని అభిమానం ఉన్నప్పటికీ వీరు చేసేటువంటి ఈ పాలకులు చేసేటువంటి దుర్మార్గాల్ని పట్టుకుంటామా లేదా అనేటువంటి ఒక భావనతోటి కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే, అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో మిగిలిన ఎన్నో కులాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఒకటో కుల ప్రాతిపదికన ప్రకారం పార్టీ నిర్మాణం కోసం మీటింగులు ఏర్పాటు చేస్తే వాటన్నిటినీ భయపడకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సోదరుడు కుప్పం ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చిన్నోడు కదా, నాకు అంతగా బాధ్యత లేదు. నేను ప్రమాణ స్వీకారానికి వచ్చి మొత్తం డబ్బు వచ్చాను. ఖర్చులు అవుతుంది కదా, రోజువారీ
ఈరోజు కూడా ఇక మా బంధువులని నేను సొంతంగా పార్టీలో నాకు ఇప్పుడు పొజిషన్ వచ్చింది కదా, 12 నెలల నుంచి పొజిషన్ లేకపోతే మేము అందరినీ కార్తీక్ గారి పార్టీ మండలం ఉంటారు. ఎవరు వెనకబడి ఉంటే నాకు చేత నేను సాయం అంతేకాదు అనేది ఈ పొజిషన్ నాకు వస్తుంది కాదు. ఎవరు చిన్నోళ్ళు పార్టీలో పనిచేసి వెంకటరామైనా ఎట్లా వీళ్ళు పాపం ఊరకు తిరుగుతున్నారు, పార్టీ జరుపుకుంటున్నారు, ఏదో ఒక పని చేస్తున్నారని చెప్పి ఆలోచించేవాడు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఆర్యవైశ్యంలో డైనమిక్ ఎక్కడ భయపడడు తమ్మున్న నాయకులు, మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా చేసిన అదృష్టం కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ ఎమ్మెల్యే లేరు. ఈ జిల్లాలో తమ్మున్న నాయకుడు ఎల్లంపల్లి అన్న రాంబాబు చెప్తున్నా. ఎందుకంటే ఎవరికి భయపడదు దమ్ము వయసులో నేను ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతుంటామని నాకు తెలుసు. కొన్ని జిల్లాలో వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఉండరు, వాళ్ళ పడే కష్టం నాకు తెలుసు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన రత్న బేకరీ ఆధ్వర్యంలో పూరి జగన్నాథుని రథాన్ని 5 టన్నుల లడ్డూలతో అత్యంత వైభవంగా రూపొందించారు. విజయవాడ ఇస్కాన్ దేవాలయం కోరిక మేరకు గుంటూరు డిఎన్డిఎల్ డివోషనల్ ట్రస్ట్ సహకారంతో ఈ వినూత్న రథాన్ని నిర్మించారు. లడ్డూ రథాన్ని తయారు చేయడానికి 60 మందితో నిరంతరాయంగా 60 గంటల పాటు శ్రమించి పూర్తి చేశారు. సాంప్రదాయ శిల్పకళతో పాటు భక్తి భావాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ రథం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విజయవాడ ఇస్కాన్ దేవాలయం నుండి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు లడ్డూలతో రూపొందించిన జగన్నాథుని రథంతో రథయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బేకరీ యాజమాన్యం తవ్వ నాగేశ్వరరావు అభిషేక్ మాట్లాడుతూ జగన్నాథుడే తమ చేత ఈ మహత్తర సేవ చేయించారని, ఇది తమ జీవితంలో దక్కిన అరుదైన ఆధ్యాత్మిక అదృష్టమన్నారు. ఈ వినూత్న రథం రథయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలియజేశారు. పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర రథయాత్ర లడ్డూతో చేసిన పూర్తిగా లడ్డూతో చేసిన రథయాత్ర. పూరిలో ఏ విధంగా రథయాత్ర ఎంతో ఫేమస్ అన్నది పూరిలో రథయాత్ర అంటే. ఆ స్వామివారి ఆశీస్సులతోటి రేపు విజయవాడలో జరిగే ఇస్కాన్ టెంపుల్ రథంలో విజయవాడలో జరిగే రథయాత్రలో ఈ లడ్డూ చైతన్య రథం కూడా పాల్గొంటుంది. దీనికి డిఎన్డిఎల్ గుంటూరు సురేష్ గారి ఆధ్వర్యంలో వారు స్పాన్సర్ చేశారు. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 60 గంటల్లో 60 మంది వినూత్నంగా భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఇంట్రెస్ట్ చేసింది. ఇది చాలా తక్కువ టైం తోటి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. చాలా 60 గంటలు నిర్విరామంగా రేత్రిమౌడు కష్టపడి మా పని వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇంట్రెస్ట్గా చేసి పెట్టారు. దీన్ని ఇంతవరకు భారతదేశంలోనే ఇండియాలో ఎప్పుడు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మనం చేశాము. ఇది మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రత్న బేకరీ అండ్ స్వీట్స్ ఆధ్వర్యంలో జరిగింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకాశం జిల్లా మహిళలకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ లేటెస్ట్ కలెక్షన్లతో ఆషాఢంలో మీ ముందుకు వచ్చిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేల్స్ మేనేజర్ వీరాంజనేయులు అన్నారు. ఆషాఢ మాసంలో మహిళలకు అద్భుతమైన ఆఫర్లు కల్పిస్తూ ఒంగోలు కర్నూలు రోడ్డులో నెలకొల్పిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేజీ సేల్ తీసుకురావడం జరిగిందన్నారు. కేజీ చీరలు కేవలం 400 రూపాయలకే అందిస్తున్నారని, పట్టుచీర కేజీ కొంటే కేజీ ఉచితమని, బెనారస్ శారీ స్పెషల్ ఆఫర్లు అందిస్తున్న సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని అన్నారు. జిల్లాలోని మహిళలు ఆషాఢంలో ఇష్టమైన స్పెషల్ ఆఫర్లను వినియోగించుకోవాలని వారు కోరారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒంగోలు నందు ఆషాఢం కేజీ సేల్ ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ కేజీ సేల్ ఆఫర్లో చాలా తక్కువ ధరలో కస్టమర్కి ఐటమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కేజీ 400 రూపాయల నుంచే ఫ్యాన్సీ శారీస్ కానీ, కాటన్ శారీస్ కానీ, అలాగే బెనారస్ శారీస్ కానీ కేజీ 400 రూపాయల నుంచే తక్కువ ధరలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే పట్టు చీరలు కేజీ కొంటే కేజీ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఒక శారీసే కాదండి, అన్ని మెన్స్, కిడ్స్, లేడీస్ వేర్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అప్ టు 50% వరకు కూడా డిస్కౌంట్ అనేది కస్టమర్లకు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆషాఢంలో జిల్లా ప్రజలు ఈ ఆఫర్లందరినీ ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. వీటితో పాటుగా స్పెషల్ ఆఫర్స్ అనేది ఇంకా చాలా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి బెనారస్ క్రిస్టల్ శారీ 1595 పెట్టి ఒక చీర కొంటే రెండవ చీర కేవలం 49 రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది. అలాగే బెనారస్ గ్రీన్ మ్యాంగో శారీస్ 4 శారీస్ లేటెస్ట్ కలెక్షన్ కేవలం 9999 రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది. అలాగే పట్టు చీరలు 5995కి 3 పట్టు చీరలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే 4995కి 4 కంచి చీరలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇలా బోలెడ్ అనే ఆఫర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు విజిట్ చేసి ఈ ఆఫర్లు వినియోగించుకోవాల్సిందిగా కోరు. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో పాత కక్షలు మళ్లీ రచ్చకెక్కాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో విప్లవరెడ్డి, రణధీర్ రెడ్డిలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందజేయడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బల్లికురవ మండలంలో జరుగుతున్న అక్రమ గ్రానైట్ తవ్వకాలతో స్థానిక గంగమ్మ తల్లి దేవాలయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ యువమోర్చా నాయకులు కమలాని శ్రీరామ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్ వల్ల హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ఎటువంటి విఘాతం కలిగినా సహించబోమన్నారు. 500 మంది భక్తులతో శాంతియుత ఉద్యమం నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటికైనా అక్రమ మైనింగ్ ఆపాలన్నారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గంగమ్మ తల్లి దేవాలయం వద్దకు చేరుకొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఒక్క మిషన్ కూడా ఆపరేట్ చేయకుండా, ఒక ఎంప్లాయీ కూడా పని చేయకుండా ఇక్కడ ఖచ్చితంగా మేము రంగంలో దిగాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ యొక్క బాధ్యతను మీరు కూడా గుర్తించి, ప్రజల యొక్క భక్త మనోభావాలను గుర్తించి ఇక్కడ ఏర్పడిన దేవాలయ పరిరక్షణ సమితికి సహకరించి మీరు ఇవ్వబోతున్న పరిష్కారం ఏంటి, ఈ దేవాలయానికి నష్టం జరగకుండా మీరు తీసుకోబోతున్న చర్యలు ఏంటో ఖచ్చితంగా మీరు యాజమాన్యం దిగి మాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది చిలికి గాలివారై పెద్ద ఉద్యమంగా మారి మీ యొక్క గనుల హక్కు పర్మిషన్స్ రద్దయ్యే విధంగా మీరు చేసుకోవద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇక్కడ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, మాకు సంతోషం. ఇక్కడ దాంతోపాటుగా మాకు వచ్చిన ఫిర్యాదులు ఏంటంటే ఎంతోమంది వలస కూలీలు ఎక్కడ బీహార్, బెంగాల్ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైన భద్రతా ప్రమాణాలు ఎటువంటి పాటిస్తున్నట్టు కనపడలేదు. ఇక్కడ పోయిన సంవత్సరం కూడా మనకు దాదాపుగా 10-15 మంది చనిపోయారు. ఒక లెక్కలో మాత్రం 3-4 మాత్రం ఉన్నట్లు కనపడుతుంది. బీహార్, బెంగాల్ అనేవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి. కొరిసెపాడు మండలం మేదరమెట్లలో అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని సిఐ తెలిపారు. నేటి యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎస్ఐ రమేష్, ప్రిన్సిపల్ థామస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలవాటుగా మారింది. మరి ఈ అలవాటుని సమాజం నుంచి దూరం చేయడానికి పోలీస్ శాఖ తరఫున కాలేజీ స్టూడెంట్స్ అట్లాగే స్కూల్ స్టూడెంట్స్ తోటి ర్యాలీలు ఏర్పాటు చేసి నో సే టు డ్రగ్స్ అని ఎవరు కూడా మారక పదార్థాలు సేవించకూడదు,
దాచిపెట్టడం కానీ రవాణా చేయడం కానీ అది చట్టరీత్యా నేరము అని సమాజానికి గట్టిగా తెలియజేయడం కోసము మరి సెయింట్ ఆన్స్ స్కూల్ మేదరమెట్ల వారి సహకారంతో మరి పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారి సహకారంతో మా ఆఫీసర్ల సహకారంతో ఇట్లాంటి ర్యాలీని ఏర్పాటు చేసి సమాజానికి ఈ డ్రగ్స్ నుంచి సమాజాన్ని కాపాడి సమాజాన్ని ఈ డ్రగ్స్ని పారదోలడానికి మరి మన వంతు ప్రయత్నంగా సమాజంకి మనం సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో మరి భారతదేశం యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో అద్దంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చదలవాడ మోహన్ రావు శ్రీధర్ కుమారి మెమోరియల్ పార్క్లో మామిడి జామ సపోటా పూల మొక్కలు నాటారు. మొక్కలే మన నేస్తాలు, అవే మన ఆరోగ్య కేంద్రాలని రోటరీ ప్రెసిడెంట్ పువ్వాడ రామకోటేశ్వరరావు అన్నారు. పర్యావరణ పరిరక్షకులు రోటరీ ప్లాంటేషన్ ఆర్గనైజర్ మన్నం త్రిమూర్తులు, రోటరీ సెక్రటరీ కర్రి రామయ్య, ట్రెజరర్ లక్ష్మారెడ్డి, సప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, మల్లాది శ్రీనివాసరావు, కోవి శ్రీనివాసరావు, లేవి ప్రసాద్, ఆజాద్ బాషా, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మంచి స్థలంలో చూడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు రమాసుందరి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మన ఊరు మనసారా మనసారే అమ్మవార్లకు సమర్పించడానికి మహిళా భక్తులు 108 కలశాలతో వివిధ రకాల ద్రవ్యాలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. ఒంగోలులో పాథోజన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఆధునిక వైద్య నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని అభినందన. రాళ్లవాగుపై 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ప్రజా రవాణాకు మౌలిక వసతుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ఓర్పు అనేది చేదుగా ఉన్నా అది ఇచ్చే ముగింపు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.